శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో రవి ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటుంది. జన్మంలో రవి ఉండటం వల్ల ఈ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్ లో టెన్షన్స్ ఉంటాయి, అన్ని చోట్ల కూడా కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి. జన్మంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఆఫీస్ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సహనంతో వ్యవహరించాలి. జన్మంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు దానం ఇవ్వాలి. సూర్యాష్టకాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ వినటం లేదా చదవటం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదవాలి. ఇవి చేసుకుంటే సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే బుధుడు సింహరాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం, తర్వాత 9 రోజులు 1వ సంచారం. ఈ 2 కూడా ఫేవరబుల్ కాదు. బుధుడు ఫేవరబుల్ లేడు. కాబట్టి సింహరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. సింహరాశి నిరుద్యోగులు బాగా కష్టపడి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితేనే కొత్త జాబులు వస్తాయి. సింహరాశి వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోండి. గణపతికి గరిక ఎర్రపూలతో అర్చన చేయించుకోండి. గణపతి టెంపుల్ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అప్పుడు బుధుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి ఈ 11 రోజుల్లో సింహరాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే కుజుడు 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. సింహరాశి వాళ్ళకి కుజుడు ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. అలాగే ప్రాపర్టీ అమ్మటానికి గనక ప్రయత్నం చేసినట్లయితే చాలా చక్కగా మీకు కావాల్సిన రేటు కంటే ఎక్కువ రేటు వచ్చి ప్రాపర్టీ అమ్ముడుపోతుంది. అంటే ప్రాపర్టీ కొంటే తక్కువ రేటు కొనుక్కుంటారు, ప్రాపర్టీ అమ్మితే చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. అంటే ప్రాపర్టీస్ పరంగా లాభం వచ్చే యోగము సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ 11 రోజుల్లో కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ చేసే సింహరాశి వాళ్ళకైతే ఒక్కసారిగా అనూహ్య ధనలాభం కలుగుతుంది. బ్యాంక్ లోన్లు క్లియర్ చేస్తారు. అదే విధంగా బ్రదర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ మీకు బాగా సపోర్ట్ గా ఉంటారు. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా జీవితంలో టాప్ పొజిషన్ కి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఎక్సలెంట్ గా అనుకూలిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా కుజుడు 11వ స్థానంలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో శుక్రుడు అనుకూల ఫలితాలు ఇవ్వటం వల్ల సింహరాశి వాళ్ళకి వాక్చాతుర్యం ఉంటుంది. ఎదుటి వాళ్ళని సులభంగా ఆకర్షించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 11 రోజుల్లో 11 రోజుల ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి అస్సలు ఫేవరబుల్ లేడు. అలాగే
బుధుడు అస్సలు ఫేవరబుల్ లేడు. రవికి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా 11 రోజుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి కుజుడు ఫేవరబుల్ ఉన్నాడు, శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు. కాబట్టి కేవలం రవికి బుధుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో ఉన్న చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సింహరాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ రెండు కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు. కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు కానీ గురువారాలు కానీ ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చెయ్యండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మ్యై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యాదీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు. ఆ ఇంట్లో కాలి ఎందెలు గల్లు గల్లుమని
లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.